హలో అండి, పార్ట్ 1 వీడియో అయితే పెట్టాం కదా మీకు. ఎలాగోలాగో మాకు ప్లేస్ దొరికింది. అక్కడ ప్లేస్ దొరికిన తర్వాత ఎమ్మటనే బ్యాగులు అవన్నీ అక్కడ పెట్టేసి మేము ఇంకా ఏరో ప్రోగ్రాంలు ఏమైనా ఉన్నాయో అని చూసుకుంటూ వస్తూ ఉన్నామండి. వస్తున్నసరికి ఇక్కడ స్వాముల వరకు అగ్నిగుండం రెడీ చేశారండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయినప్పుడు చూడండి. చూసారండి అక్కడ ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారో, అసలు కళ్ళు చెదిరిపోయింది. నైట్కి వచ్చరికి చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇక్కడికి మళ్ళీ భజన దగ్గరికి వచ్చాము. భజన కానీ బాగా భలే చేశారు. స్వాములు అయితే మస్తు భజన చేశారు. చాలా అంటే చాలా చేశారు. అలా చూసిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర ప్రోగ్రామ్కి వెళ్ళామండి. ఆ ప్రోగ్రామ్ సత్యహరిశ్చంద్ర నాటకం అండి. అలా చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉన్నసరికి టైం అయితే మాకు అస్సలు అయితే తెలియట్లేదు. నాకేమనిపించింది, అక్కడ చూసిన తర్వాత కొద్దిమంది అక్కడ కూర్చుని ఉన్నారు. టైం అయితే అయింది. అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకుని టైమే తెలియలేదు. అందుకని మెట్ల దగ్గరికి వచ్చామండి. మెట్లు ఎక్కి వెళ్ళాలి దర్శనానికి. మెట్లు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా మెట్ల దగ్గర పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలండి. ఆ గిన్నెలో పసుపు కుంకుమ తీసుకొని ప్రతి ఒక్క మెట్టు పూజించుకుంటూ వెళ్తారండి అందరూ. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అది మా భార్య అయితే కొబ్బరికాయ కొట్టిందండి. మేము మెట్లు ఎక్కి వెళ్ళాలి. మెట్లకి పైకి ఎక్కి వెళ్ళాలి. అందుకని కొబ్బరికాయ అయితే కొట్టేసింది. మేమైతే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. కింద చీకటిగా ఉందండి. ఇది ఇక్కడ నుంచి మెట్లు ఎక్కాలి. మెట్లకి పైకి పోవాలండి. మేమైతే ఎక్కుతున్నాం పైకి. ఇదే మొదటి మెట్టు స్టార్ట్. అడిగా మా మిస్సెస్ ఎక్కుతుంది ఇప్పుడే. ఇప్పటికైతే 50 మెట్లు ఎక్కామండి. 50 మెట్లు ఎక్కేసరికి గుడ్లు 2 చూడు ఎట్లా వచ్చినాయి బయటికి. అలా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం ఎక్కమంటున్నా కూడా ఎక్కదండి. ఎప్పుడు చూసిన డ్రామా చేస్తుంది. ఈ సంవత్సరం ఎక్కమని బలవంతం చేసినాను. బలవంతం చేయగానే ఎక్కింది. 50 మెట్లు ఎక్కి 2 గుడ్లు చూడు ఎట్లా పెట్టిందో. గుడ్ల గుప్పలకు పెట్టినట్టు పెట్టిందండి. ఇవ్వండి మెట్లు. ఆ మెట్లు చూడండి. ఇంకా ఉన్నాయి మెట్లు, చాలా మెట్లు ఎక్కాలి. ఈ 50 మెట్లకి అలా ఆశపడతా కూకుంది పాపం. ఇంక ఈ మెట్లన్నీ ఎలా ఎక్కిద్దో ఏమోనండి. ఇంకా హాయ్ అండి, ఇప్పుడైతే పైకి వచ్చాము. బస్సులు కానీ తిరుగుతున్నాయి కానీ కొంత నిద్ర తిరగవని 7కి 7:30 గంట తిరుగుతాయి అనుకున్నాము. ఎప్పుడాలా జయంతి కదా, పొద్దున్నే బస్సులు కానీ పెట్టారు పైకి. తెలీదు. మెట్లయితే ఎక్కొచ్చాము. నయమే మెట్లు ఎక్కొచ్చినందుకు కొంచెం బాగుంది. మెట్లయితే ఎక్కేసాము. ఇది ఒక బస్సు చూడు, అతి కష్టం మీద ఎక్కామండి. ఎక్కడ బస్సు అయ్యండి ఫ్రీ బస్సులో అతి కష్టం మీద ఎక్కాము. ఎట్లాగైతే చేరుకున్నాము మెట్లెక్కి. లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను. ఓకే అండి. వచ్చేస్తుంది అండి. లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. ఇది గుడి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి నాయన దగ్గరికి. సరేనండి, చూడండి మా వీడియో బాగుంటుంది. చూడండి లోపలికి వచ్చాము. ఎంట్రన్స్ అయితే అయింది. డెకరేషన్ ఎలా చేశారు. హాయ్, మా అల్లుడు వచ్చాడు. లోపల డెకరేషన్ చూడండి ఎలా ఉందో. సరే లోపలికి అయితే వచ్చాము. లోపల డెకరేషన్ చూడండి ఎలాగుంది, ఎంత బాగుందో. సూపర్గా ఉంది. నైస్, చాలా బాగుంది కదండి లోపల డెకరేషన్. ఈరోజు ఆయన జయంతి అండి, నరసింహస్వామి జయంతి. అందుకే వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఎంటికలు తీయడానికి లోపలికి వెళ్ళండి. లోపలికి చాలా పెద్ద క్యూ ఉంది. ఆ క్యూని చూసి ఓయమ్మ చాలా టైం పట్టుద్ది అనుకున్నాను. సో 1 గంట పట్టిందండి క్యూలో నుంచి బయటికి రావడానికి. టికెట్ తీసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి టికెట్ ఇచ్చి కూర్చున్నానండి. ఆయన అయితే ఎంటికలు తీయడానికి స్టార్ట్ చేశాడు. అలా కానీ అయితే వీడియో తీయడానికి మా భార్యని రమ్మంటే రాలేదండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాను వీడియో తీసి పెట్టవా అంటే వీడియో తీసి పెట్టాడు. వీడియో తీశాడండి ఆయన తీసి పాపం వెయిట్ చేశాడు. నాకు గురించి కూడా పాపం ఆయన వెళ్ళాల్సి ఉంది. ఆయన వెళ్ళకుండా నన్ను వీడియో తీయడానికని ఆగిపోయాడండి. ఆయన వీడియో తీశాడు. చాలా మంచి వ్యక్తి అతను. ఒక్కొక్కరు ఫాస్ట్గా చేసి పంపిస్తున్నారండి. ఎందుకంటే జయంతిగా చాలామంది ఫుల్గా వచ్చారు జనాలు. అందువలన ఒక్కొక్కరు ఏముంటట్లా ఫాస్ట్గా తీసేసి పంపించేస్తున్నారండి. ఆ గుండె అయితే అయిపోయిందండి. స్నానం చేసుకుని బట్టలు వేసుకొని క్యూలోకి అయితే వచ్చాము దర్శనానికి వెళ్ళటానికి.
పక్క చూసేసరికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. వీళ్ళు చూసేసరికి మాకు భయం వేసింది. ఇప్పుడు మాకు దర్శనం అవుతుందా లేదా అని చాలా అయితే టెన్షన్ పడ్డాము. ఇంకా తర్వాత అయితే అది లోపలికి వెళ్తే ఇంక ఎట్టుంటుందో ఏమోనని మా ఆయన అయితే ఇలా బయటకు వస్తామా లేదా టైం ఎంత అవుద్దో ఏమోనని చెప్తున్నాడు. చూడండి కంపల్సరీ మా వీడియో చూడమని చెప్తున్నాడు అనమాట. దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేసరికి కూలర్ని వేస్తున్నారండి. చాలా చాలా అయితే బాగా నచ్చింది నాకు. ఒకటే మ్యాచింగ్ కలర్ చీరలు కట్టుకున్నారు. కూలర్ని అయితే మంచి మంచి పాటలు పెట్టి కూలర్ని వేస్తున్నారు. ఇంకా మేము కింద దర్శనం వరకే అయింది. మన నరసింహస్వామి దేవి దర్శనం ఒకటి అయింది. ఈ కూలర్ని కొద్దిగా తీసుకొని వీడియో పైకి వెళ్దామని ఇంకా కొండమేనికి లక్ష్మీదేవత దగ్గరికి వెళ్తున్నాం అనమాట. లక్ష్మమ్మ తల్లి దగ్గరికి. ఆమె కోప్పడి నరసింహస్వామి మీద కోప్పడి అలిగిపోయిన దోవ అనమాట. చిన్న సందే ఉంటుంది, ఎక్కువ సందుగానే ఉండదు. దాంట్లోంచి వెళ్ళాలన్నమాట. ఎంత లావై మనిషి అయినా కానీ మనకి పడతారు. మనం అనుకోవచ్చు ఏమో పడతామో పడమని అట్టేం లేదండి. ఆ సందులోని పడతారు. ఆ తల్లి అలిగిపోయేటప్పుడు ఆ కొండ అనేది బద్దలకు పగిలి ఆమెకి దోవ అనేది ఒకటి ఏర్పడింది. పైకి వెళ్ళి పైన కూర్చుందనమాట. తర్వాత నరసింహస్వామి పోయి బతిలాడుకొని వాళ్ళిద్దరూ మంచిగా అయ్యి అప్పుడు తొడ మీద కూర్చోబెట్టుకొని పెట్టుకున్నారనమాట. అప్పుడు నరసింహస్వామి ఆ తల్లి అనేది ఆయన తొడమేన కూర్చోబెట్టుకొని ఉంటుంది. అదిగో సందండి. ఒక్క మనిషి మార్గమే ఉంటుంది, ఒక్క మనిషి బట్టంత మార్గమే ఉంటుంది. చూడండి, ఇది చూడండి ఎలా ఎలా ఉందా సందు మటుకు. చిన్న సంద అండి. ఇక పైనుంచి తీశాను. మళ్ళీ కొంచెం వీడియో చూడండి. పైనుంచి మొత్తం మనకి కింద ఇక్కడంతా మనకి భజనలు పోగురాలు అవన్నీ అక్కడ జరుగుతుంది. దోవ మటుకు మనకు కనిపిస్తుంది చూడు, అది బస్సు మార్గం అండి. అది బస్సులు వస్తుంటాయి, ఆటోలు కానీ ఏమైనా బండ్లు కానీ కార్లు కానీ పైకి వచ్చాయండి. ఇవే కింద అండి పార్కింగ్ అవన్నీ కిందనే ఉంటాయి. ఇవి కింద లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. పుణ్యక్షేత్రం ఎలా ఉందో చూడండి. మాలకొండ పుణ్యక్షేత్రం, దీన్ని మాలకొండ అంటారండి. మాలకొండ పుణ్యక్షేత్రం కొండ మీద నుంచి తీస్తున్నానండి. ఇది కింద అనమాట. ఇదంతా కొండలు అయినా కానీ చాలా చల్లటి గాలి వాతావరణం బాగుంటుంది. ఇక్కడే ఆ తల్లి ఉండేది లోపల. కింద గర్భగుడిలో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన ఒక్కటే శీల ఉంటుంది. పైనేమో కిందేమో ఆయన ఒక్కడే ఉంటాడు అనమాట. కింద పైనేమో ఆ తల్లి ఆ మాలకొండ స్వామి నరసింహస్వామి అనమాట పైన ఉంటాడు. తొడ మీద కూర్చోబెట్టుకుని చాలా ముచ్చటంగా ముద్దుగా చాలా బాగుంటారు అనమాట. ఆ శిలలు చూస్తుంటేనే కడుపు నిండిపోద్ది, అంత బాగుంటుంది. మేము తీయాలనుకున్నాము. ఇంకా పూజారి పబ్లిక్ అంతా ఉంది, అమ్మ తీయొద్దమ్మ అని అన్నారు. సరే అనుకున్నాం. లేకపోతే ఇంకా లోపల అమ్మవారు ఆయన్ని తీయాలనుకున్నాము, తీయలేకపోయినాము. ఇంకా అలసిపోయాము. కిందకైతే మేము ఆ కొండ దిగి వచ్చేసరికి అలసిపోయినాము. చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. ఇంకా సరేనని చెప్పేసి అక్కడ పోయి మేము క్యూలో నిలబడి, చాలామంది రష్గా ఉన్నారు. క్యూలో నిలబడి చిన్నగా అయితే కొద్ది పులిహారము దద్దోజనం అయితే పెట్టారు ఫ్రీగా అనమాట. వాళ్ళు అన్నదానం శనివారం రోజు ప్రతి అందరికీ ఎంతమంది వచ్చినా 4 గంటల దాకా అయితే పెడతారు. మనకి టిఫిన్ మటుకు ఎన్ని గంటల దాకా పెడతారంటే 10 గంటల దాకా పెడతారు. 10 గంటల నుంచి 11 గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. ఇంకో దగ్గరికి వెళ్దాం రండి, గోవు దగ్గరికి వెళ్దాం. గోవు దగ్గరికి అయితే వచ్చామండి. తెల్ల గోవు ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది ఆ గోవు. అందరైతే చాలామంది 5 చుట్లు కానీ 3 చుట్లు కానీ 9 చుట్లు అయితే తిరుగుతారనమాట. తిరిగితే చాలా బాగుంటుంది. ముందు సైడు దండం పెట్టుకుంటారు, వెనక సైడు దండం పెట్టుకుంటారు అనమాట. అక్కడ పోయిన వాళ్ళు కంపల్సరీ మటుకు అక్కడ ప్రదర్శన చేసి దండం అయితే పెట్టుకుంటారు. నేను కానీ పెట్టుకున్నాను. నాకు వీడియోలు తీసేవాళ్ళు లేరు, ఎందుకంటే ఈయన లడ్డు తేటానికి క్యూలో నిలబడ్డాడు. అందుకే నేను ఒక్కదాన్ని తీసుకుంటా చేశాను అనమాట. చూడండి ఇక్కడైతే పొంగల్ అయితే అందరూ పెట్టుకుంటున్నారు. నేను పైనుంచి తీసాను. ఇక్కడంతా పొంగల్ అయితే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మాల వేసిన వాళ్ళందరూ తీసేసిన తర్వాత పొంగల్ పెడతారు. ప్రతి శనివారం కానీ ఎవరన్నా పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు కంపల్సరీ పెట్టాలి. మాల వేసినాక, నరసింహస్వామి మాల వేసినాక తీసేసినాక కంపల్సరీ అయితే పొంగల్ అయితే పెట్టాలి. పెడితేనే బాగుంటుంది, దానికి నైవేద్యం ఎక్కించినట్టు. ఇలా పొంగల్ పెట్టుకుంటారు. ఇదిగో పొంగల్ దవరగా చూసారండి. మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చామండి. అది క్యూలోకి వచ్చాము. క్యూ చూడండి ఎంత పెద్దగా ఉంది, ఫుల్ రష్గా ఉంటుందండి. ఇక్కడ కూడా ప్రజలు మటు పబ్లిక్ మటుకు ఏ లోటు లేకుండా చూసుకుంటారండి కమిటీ వాళ్ళు బాగా మంచిగా. ఏ వసతులన్నీ బాగా నీట్గా ఉంటాయి. మీకు ఒక ఫ్యాన్ చూపిస్తుంది, ఒక ఫ్యాన్ చూడండి ఎలా ఉంటుందో. అంతమంది జనాలకు గాలి రావాలంటే అంత పెద్ద ఫ్యాన్ ఉంటుందండి. మా భార్య ఎక్కడో ఉంటుందండి, ఎక్కడో ఉండి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. ఆమెనైతే నాకు కానరాలేదు. లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత భోజనం దగ్గర పెట్టుకునే కాడైతే ఇద్దరం అయితే కలుసుకున్నాము. ఇద్దరం కలుసుకున్నాక నా ప్లేట్లో పెట్టద్దండి, నా చేతిలో 2 ప్లేట్లు పెట్టద్దండి. ప్లేట్లో పెట్టి అందుని వీడియో తీస్తుందండి. ఆమె వీడియో తీసిన తర్వాత ఇద్దరం కలిసి తింటామండి. తినేసి ఇంకా బయటకు అయితే వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళాలి. ఎటు వెళ్ళాలో తెలియక ఆ జనాల్లో అసలు అందరం ఫుల్ ఎలా తింటున్నాము చూడండి. జనాలందరూ అంత ఫుల్ రష్గా ఉంటుందో.
ఫాస్ట్గా ఇక్కడ కూడా ఫాస్ట్గా తినేసి వెళ్ళాలండి. ఎందుకంటే వెనక వచ్చే వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కదండి. వాళ్ళ గురించే మనం ఫాస్ట్గా తినేసి బయటికి వెళ్ళాలండి. ఉండనివ్వరండి. గబగబ వెళ్ళిపోవాలి, గబగబ తినాలి, గబగబ వెళ్ళిపోవాలి. అసలు ఎప్పుడు వచ్చినా మాలకుండా అక్కడ టేబుల్ చేసి పెడతారండి. కానీ ఈరోజు మటుకు జయంతి కాబట్టి జనాలు ఫుల్గా వస్తారని నుంచొని తినేసి వెళ్ళిపోవాలండి. ఎవరైనా అన్నదానాలకి బీప్ బస్తాలు ఇవ్వాలన్నా చేయాలన్నా కానీ ఇక్కడ ఇస్తారండి. ఏమైనా విరాళాలు ఇవ్వాలన్నా కూడా అంటే విరాళాలు డబ్బులు అన్నీ ఎక్కడే ఇస్తారండి. ఇక చూడండి వాటర్, ప్రజలు ఏ ఇబ్బంది పడకూడదని వాటర్ ట్యాంకులు అయితే తెప్పించారు. ఆ వాటర్ ట్యాంకులో నుంచి స్నానాలు చేసుకోవడానికి, కానీ స్నానాలు చేసుకునే దానికి అవి స్నానాలు చేసుకున్నామంటే అక్కడే స్నానాలు చేయాలి. బాత్రూమ్లు అవన్నీ సాలవని ఆ రోజు. సరే మనమైతే కిందకి వెళ్ళాలి కదండి. కిందకి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి క్యూలు అయితే ఉన్నామండి. ఆ క్యూ కూడా ఆ రోజు ఏ ఇబ్బంది పడకూడదని క్యూ కట్టాలని క్యూ కట్టించారండి. ఆ రోజు మటుకు మొత్తం 5 బస్సులు వేసారండి. అది కిందకైతే వెళ్ళాం. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.